తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు వచ్చేసాయి. ఆంధ్రాలో కొద్ది గంటల్లో రాబోతున్నాయి. 10థ్ క్లాస్ మార్కులు చాలా మందికి మిశ్రమంగా, అంటే కొంతమందికి టాప్ మార్క్స్, ఇంకొంతమందికి అనుకున్నట్టు రాకుండా కొంచెం తక్కువ ఇలా వస్తూ వచ్చాయన్నమాట. అయితే 10థ్ క్లాస్ మార్కులతో బేస్ అయ్యి మన జీవితం ఉంటదా? మన జీవితానికి 10థ్ క్లాస్ మార్కులకి పెద్ద సంబంధం ఉంటదా? ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళ జీవితంలో పైకొస్తారో రారా? దీని మీద చాలా ఎక్కువగా తర్కిస్తూ ఉంటారు, ఆలోచిస్తుంటారు ఈరోజు. నేను ఒక మాట చెప్తున్నాను. 10థ్ క్లాస్ ఫలితాలకి, మన జీవితానికి 10థ్ క్లాస్‌లో మార్కులు తక్కువొచ్చినంత మాత్రాన జీవితంలో గొప్పోళ్ళం అవుతాం, అవ్వం అనేది ఏమీ లేదు. మార్కులకి జీవితంలో గొప్ప అవ్వటానికి సంబంధం లేదు. ముఖ్యంగా 10థ్ క్లాస్ తర్వాత ట్రాన్స్‌ఫార్మ్ అయిన వాళ్ళు చాలామంది 10థ్ ఫెయిల్ అయ్యి సివిల్స్ పాస్ అయిన వాళ్ళున్నారు. చాలామంది 10థ్ క్లాస్‌లో మార్క్స్ తక్కువొచ్చి పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళున్నారు. ఇంకొంతమంది పెద్ద సైంటిస్ట్‌లు అయిన వాళ్ళున్నారు. కాబట్టి 10థ్ క్లాస్ స్కూలింగ్ దీనిలో మార్క్స్ మనం ఎలాన్ మస్క్ తీసుకోండి, స్టీవ్ జాబ్స్ తీసుకోండి. చాలా మంది జీవిత కథల్లో వాళ్ళ స్కూల్ మార్కులకి, వాళ్ళ జీవిత కథకి సంబంధం లేదు. కాబట్టి 10థ్ క్లాస్‌లో కొన్ని సబ్జెక్ట్స్‌లో మార్కులు తగ్గినంత మాత్రాన, లేదా కొన్ని సబ్జెక్ట్స్‌లో అనుకున్నంత రానంత మాత్రాన మీరు లైఫ్‌లో తక్కువవుతారు, అందరికంటే తగ్గుతారనేది అస్సలు ఆలోచించకండి. వచ్చిన రిజల్ట్‌ని సెలబ్రేట్ చేసుకోండి. ఇక భవిష్యత్తులో పునాది ఎలా వేసుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తుని నిర్దేశించుకోవాలో ఆలోచించుకోండి. ముఖ్యంగా 2026లో ఉన్నాం. 2036కి మన భవిష్యత్తు బావుండాలంటే 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 2026 నుంచి 36 వరకు మనం ఎలా మన లైఫ్ చార్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. లైఫ్ ప్రోగ్రామ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏ ఏ సంవత్సరం ఏది అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడన్నా మనం అనుకుంది డైవర్ట్ అవుతే మళ్ళా మనల్ని మనం ఎలా వెనక్కి తెచ్చుకోవాలి. దీని మీద ఆలోచించండి. సో, ఇప్పుడు మనం లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఏం తీసుకుంటే నెక్స్ట్ ఏ లెవెల్‌లోకెళ్తాం? దీని మీద ఆలోచించండి. భవిష్యత్తులో వచ్చే 10 సంవత్సరాల్లో ఈరోజు చూస్తున్న ఉద్యోగాలు గాని, ఈరోజు మనం గమనిస్తున్న అంశాలు గాని ఉండవు. చాలా మార్పులొస్తాయి. పెను మార్పులు రాబోతున్నాయి. వాటికి మనం రెడీ అవ్వాలి. అంతేకాని రిజల్ట్ చూసి, లేదా పేరెంట్స్ కూడా పిల్లల్ని రిజల్ట్‌లో ఈ మార్క్స్ తక్కువొచ్చాయి, నేను అనుకున్నట్టు రాలా, నీకు 590+ రాలా, 595 రాలా, నీకు స్టేట్ ఫస్ట్ రాలా ఇయి అనటం మానేయండి. స్టేట్ ఫస్ట్ ఈరోజు వచ్చినంత మాత్రాన రేపు గొప్పోళ్ళు అవుతారని కాదు, లేదా రానంత మాత్రాన తక్కువ అవుతారని కాదు. ఈ రోజు నుంచి మనం పునాది ఎలా ఏసుకోవాలి, ఏ విధంగా మన కెరీర్ ప్లాన్ చేసుకోవాలి, ఈ విషయంలో స్పష్టత పెట్టుకోండి. అండ్ ఈ రోజు ఇచ్చే మార్కులను బట్టి మాత్రం మీ జీవితాన్ని బేరీజు వేసుకోవద్దు. అండ్ మీకోసం చాలా అందమైన భవిష్యత్తు, చాలా మంచి జీవితం ముందుందని ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు 2047కి భారతదేశం వికసిత్ భారత్ కాబోతుంది. అదే టైంకి మన దేశాన్ని ధనిక్ భారత్‌గా చేయాలంటే మనలో మార్పు రావాలి, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. అలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఈ యువత ఎవరైతే 14, 15, 16 సంవత్సరాల యువత ఉన్నారో వీరందరూ కూడా కృషి చేయాలి. అంతేకాని కేవలం ఒక సబ్జెక్ట్‌లో మార్కులు తగ్గినంత మాత్రాన, లేదా అనుకున్న స్కోర్ రానంత మాత్రాన అస్సలు నిరాశపడొద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరి కోసం ధనిక్ భారత్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ధనిక్ భారత్ మిషన్ ఉంటది. ధనిక్ భారత్ ఇంటర్మీడియేట్ కాలేజెస్ ఉంటాయి. బాలలత మేడం మీతోనే ఉంటది.